మా గ్రామ ప్రజలందరూ కంగారు పడతారు. కాబట్టి మా ఊరి చివర ఉన్న గుహలోని నువ్వు తలదాచుకుందువు గాని నాతో పాటు రా. నేను నీ మిత్రుడినని ఎవరికీ చెప్పకు సుమా. నీ అంత వేగంగా నేను నడవలేను. కాబట్టి నువ్వు నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్తే నాకు సులభంగా ఉంటుంది. సరే పద అని రాము అంటాడు. అలా ఇద్దరూ కలిసి వెళుతూ ఉంటారు. మీ ఊర్లో అందరూ నీలా పొడవుగానే ఉంటారా? అవును, అందరూ పొడవుగానే ఉంటారు. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఇంకా చాలా దూరం ఉంది, పద. అయితే ఈ దీవి యొక్క విశేషాలు నాకు వివరించు. సరే అయితే విను. ఇది చాలా అందమైన అద్భుతమైన దీవి. ఇక్కడ పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఎన్నో జీవరాశులు మరియు మంచి మనసున్న ప్రజలు నివసిస్తున్న దీవి ఇది. ఇక్కడి ప్రజల జీవన విధానం వింటే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. ఇక్కడ పిల్లలు అందరూ సాయంత్రం వేళల్లో అంతా కలిసి సరదాగా ఆడుకుంటారు. వారు పొద్దెక్కక ముందే భోజనం చేసి నిద్రపోతారు. అందుకే వీరి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అందుకే ఇక్కడి పిల్లలు ఆటల్లోనూ చదువులోనూ చాలా చురుకుగా ఉంటారు. ఇక్కడి పిల్లలకు పెద్దవాళ్ళు బాల్యం నుండే సంస్కృతి సాంప్రదాయాల పట్ల, కళల పట్ల ఎంతో అభిరుచిని కలిగి వారికి ఆ మంచి లక్షణాలను అలవరుస్తారు. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా చిన్న పెద్ద అంతా కలిసి పూర్వకాలం నుంచి పోతమర్రి అనే గ్రామ దేవతని వాళ్ళ దేవుడిగా ఆరాధిస్తారు. వీరు ముఖ్యంగా ప్రకృతిని బాగా ఆరాధిస్తారు. గాలి, నీరు, సూర్యచంద్రులను, ప్రకృతిలో ఉన్న పంచభూతాలను వీరు ఆస్వాదిస్తారు. అదే దైవంగా భావిస్తారు. ప్రకృతి నుంచి లభించే శక్తే నిజమైన శక్తిగా వీళ్ళు, అదే వారికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అది ఇక్కడి ప్రజల యొక్క జీవన విధానం. కాకపోతే నా వస్త్రధారణ వీరికి భిన్నంగా ఉండడానికి కారణం మనం అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమి. మా తాతగారు ఈ విధంగానే నన్ను ఉండమన్నారు. ఇప్పుడు చెప్పు, మీ గతం ఏమిటి? ముందే చెప్పానుగా, మా పూర్వీకులు వక్ర కుంచిత వర్మ పరిపాలనలో దొంగలుగా ఉండేవారు. ఆ దొంగలను పట్టుకొని ఆ సొరంగ మార్గంలోని బందీలుగా పంపించేసరికి మేము ఈ సొరంగ మార్గం గుండా ఇటువైపు వచ్చాము. అయితే ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటుండగా మా పూర్వీకులు వారికి తపోభంగము కలిగించటం ద్వారా ఇలా శాపగ్రస్తులుగా మరుజ్జులుగా మిగిలిపోయాం. మరి నీవు తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నావు? మా తాతకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడి ప్రాంతంలోని కొండజాతుల వారు వేరే భాషలు మాట్లాడేవారు. అందుకని వారికి అర్థం కాదు. కాబట్టి ఆ తెలుగుని మా ముత్తాతలు నాకు నేర్పారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఉన్న అందరిలోనూ ఆ తెలుగు మాట్లాడేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు, అందులో నేను ఒకడిని. అది కూడా తెలుగు మాట్లాడడం మాత్రమే వచ్చు, రాయటం చదవటం రాదు. మరి మీ తాతగారు చనిపోయే ముందు మీకు ఏదైనా రహస్యం చెప్పారా? అవును, వక్ర కుంచిత వర్మ కాలంలోని మా తాతలను బందీలుగా సొరంగంలోనికి పంపించకముందు మా తాతగారు ఆ రాజమందిరంలో ఉన్న వజ్రాల పెట్టెను దొంగిలించి దానిని ఇక్కడ వీళ్ళతో పాటు తీసుకువచ్చారని ఒకసారి నాతో చెప్పడం జరిగింది. రహస్యం అంటే గుర్తొచ్చింది. మా తాతగారు అప్పట్లో ఏదో ఒక తాళపత్ర గ్రంథానికి సంబంధించిన ఒక లేఖను నాకు బహుకరించడం జరిగింది. అందులో ఏమున్నదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలుగు చదవటం రాదు. కాబట్టి నేను ప్రయత్నించినా కూడా అందులో ఏముందో తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఇదే ఆ రహస్యపు లేఖ. దీనిని చదివితే నీకేమైనా అర్థమవుతుందేమో. నేను చదువుతాను. వక్రకుంచితవర్మ కాలంలోని మేము తస్కరించిన ఆ వజ్రాల బాక్సును మేము ఎంతో సురక్షితంగా కాపాడుకుంటూ వచ్చాం. కానీ ఒకనాడు ఒక దంతాల రాక్షసుడు మా మీద దాడి చేసి ఆ వజ్రాల బాక్సును వాడు ఎత్తుకుపోయాడు.
వాడు ఎక్కడుంటాడంటే తూర్పు దిక్కుగా వెళుతూ ఉండగా కోనలు వస్తాయి. ఆ కోనలలోని ఎత్తైన పర్వతం ఉంటుంది. ఆ ఎత్తైన పర్వతం దాటి అవతలి పర్వతం మీదకు వెళితే అక్కడ వాడు గుహలోను వాడు దాచిపెట్టి ఉంచాడు వజ్రాల పెట్టిని. ఆ వజ్రాల పెట్టిని తీసుకురావటం అంత సులభమైన పని కాదు. చూడు కిలికి, మనం ఎలాగైనా ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వజ్రాలు పెట్టిన తీసుకురావాలి. ఆ రాక్షసుడితో నువ్వు పోరాడగలవా? కిలికి కూడా రాముకి సహాయంగా ఆ వజ్రాల పెట్టెను తీసుకురావటానికి ఇద్దరూ బయలుదేరుతారు. అదిగదిగో ఆ కనిపిస్తున్న పర్వతం దాటి వంతెనను మనం దాటగలిగితే ఆ దంతాల రాక్షసుడిని చేరుకోవచ్చు. వాడితో పోరాడడానికి నన్ను కూడా తీసుకెళ్తున్నావు. తిరిగి వస్తానా లేదా అని భయంగా ఉందిరా నాయన. అదిగో ఆ పైన కూర్చున్నాడే వాడే దంతరాక్షసుడు. వాడిని సంహరిస్తేనే నీకు ఆ వజ్రాల పెట్టి సొంతం అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వాడిని తక్షణమే మట్టుపెట్టు. అరే ఎవర్రా మీరు? ప్రాణాల మీద ఆశ ఉండే ఇటు వచ్చారా? మర్యాదగా ఇక్కడి నుంచి పోకపోతే మీ ప్రాణాలు తీస్తాను. పొండి ఇక్కడి నుంచి, లేకుంటే నా చేతిలో చస్తారు. నీ అంతు తేల్చడానికే వచ్చానురా. నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ అంతం నా చేతిలోనే. నిన్ను మట్టి కరిపిస్తాను. ఎంత పొగరురా నీకు? నీకు చావు మూడింది. ఇదిగో వస్తున్నా, కాసుకో. నీకు పతనం నా చేతిలోనే. ప్రాణాలతో బతికుండాలని నీ ఇష్టదైవాన్ని తలుచుకో. జై వీరాంజనేయ. రాము ఆ రాక్షసుడిని చంపేస్తాడు. లోపలికి వెళ్ళి ఆ వజ్రాల పెట్టిని తీసుకురా అని కిలికి చెప్పగానే రాము నెమ్మదిగా ఆ లోపలికి వెళ్ళి ఆ వజ్రాల పెట్టి ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. తలతల మెరుస్తున్న ఆ వజ్రాల పెట్టిని తను తీసుకుని బయటికి వస్తాడు. ఏమండోయ్, లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్.